ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. కర్నూలు జిల్లాలో రాజకీయ పరిణామాలు చాలా వేగంగా మారుతున్నాయి. పార్టీలు అసమ్మతి నేతలను బుజ్జగించే పనిలో అన్ని పార్టీలు పడినప్పటికీ అయితే సీటు రాలేదని బాధపడే బాధితులకే బాధ్యతలు కొత్త బాధ్యతలు అప్పచెప్పారు టీడీపీ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు. మనతో మాట్లాడడానికి కర్నూలు జిల్లా అధ్యక్షులు, నూతన అధ్యక్షులు తిక్కారెడ్డి ఉన్నారు. సార్ చెప్పండి, ఈరోజు కొత్త బాధ్యతలు తీసుకున్నారు, ఎలా ఫీల్ అవుతుంది? ఇది చాలా రాజకీయ పార్టీల నాయకులకు అందరూ క్లిష్ట సమయము. ఆ సమయంలో నాకు కర్నూలు జిల్లా బాధ్యతలు అప్పగించినటువంటి మా జాతీయ అధ్యక్షులు వారు చంద్రబాబు నాయుడు గారికి, మా జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ బాబు గారికి, అచ్చెన్నాయుడు గారికి అందరూ కూడా నా చేతులెత్తి నమస్కారాలు తెలియజేస్తున్నాం. మేము కర్నూలు జిల్లా తెలుగుదేశం పార్టీని బాధ్యతలు నా భుజస్కంధాలపైన వేసుకుని ఖచ్చితంగా 7 నియోజకవర్గాల ఎమ్మెల్యే అభ్యర్థులను, ఎంపీ అభ్యర్థులను గెలిపించాలంటే కొన్ని అక్కడ ఉన్నటువంటి చిన్న చిన్న సమస్యలను సర్దుబాటు చేయడం, ఇవన్నీ కూడా తిక్కారెడ్డితో సాధ్యమని చంద్రబాబు నాయుడు గారు భావించారు. నేను విద్యార్థి దశ నుంచే రాజకీయాలు ఉన్నాను కాబట్టి నాయకులను ఎలా సర్దాలి, ఎవరిని ఎక్కడ పెట్టాలి, ఎవరిని ఎక్కడ తీసుకొచ్చుకోవాలి అనేది నాకు కొన్ని విషయాల్లో వెన్నతో పెట్టిన విద్య కాబట్టి నేను ఖచ్చితంగా డీల్ చేస్తాను, ఖచ్చితంగా గెలుస్తాం. అంటే మంత్రాలయం నియోజకవర్గ ఎమ్మెల్యే సీటు వస్తుందని ఆశించారు. ఇది బుజ్జగించే పనిలో భాగంగానే ఈ సీట్ ఇచ్చారా? అంటే రాజకీయాలు గతం వెనక చూడకూడదు, ముందు చూడాలి, భవిష్యత్తు చూసుకోవాలి. ముందుగా నేను ముఖ్యంగా మాది కమ్యూనిస్టు కుటుంబం కాబట్టి మాకు ఈ పదవులన్నా లేకుంటే ఏదో డబ్బులు సంపాదించాలన్నా అట్లా వచ్చినటువంటి కుటుంబాలు కాదు మావి. ప్రజల కోసం పనిచేస్తాం, తెలుగుదేశం పార్టీ కోసం పనిచేస్తాం. నా మీద ఏ బాధ్యత అయితే ఇచ్చాడో, నా మీద ఏ నమ్మకాన్ని అయితే చంద్రబాబు నాయుడు గారు పెట్టుకున్నారో దానికి 100% ఖచ్చితంగా పనిచేస్తాను. నేను 7 మంది ఎమ్మెల్యేలు నేనే, ఎంపీని నేనే ఇప్పుడు, కాబట్టి అటువంటిది ఏమి లేదు. ఆ గెలిపించే బాధ్యత నా భుజస్కంధాలపైన ఉంది. నాకు గతం అనేది లేదు, భవిష్యత్తే ముఖ్యం. అంటే మీరు ఆశించిన సీట్లో రాఘవేందర్ రెడ్డి కేటాయించారు. ఇతను వైసీపీ కోవట్ అని మీరే విమర్శించారు ఇక్కడ బాధ్యతలు చేపట్టక ముందు. మరి దీన్ని ఎలా ఆ రోజు కోవట్ అయ్యాడు, ఈరోజు ఎలా? ఎస్, కరెక్ట్, మీరు అన్నది కరెక్టే చెప్పారు. రాజకీయాల్లో ఒక్కొక్కరికి ఒక్కొక్క అజెండాలు ఉంటాయి, బాధలు ఉంటాయి, కోపాలు ఉంటాయి. సీట్ రానప్పుడు ఆ కోపాల్లో మాట్లాడే మాటలకు కానీ వాటికి కానీ విలువ ఉండదు. ఖచ్చితంగా రాజకీయాలు ఇవన్నీ కామన్గా ఉంటాయి. ఖచ్చితంగా మంత్రాలయం ఎమ్మెల్యే రాఘవేందర్ రెడ్డిని గెలిపించే బాధ్యత కూడా తిక్కారెడ్డిదే. తిక్కారెడ్డి తీసుకుంటాడు, గెలిపిస్తాడు. 7 నియోజకవర్గాలతో పాటు ఎంపీ స్థానం గెలిపిస్తామని చెప్తున్నారు. ఎలాంటి వ్యూహాలతో ముందుకు వెళ్తున్నారు? వ్యూహాలు చెప్పం కదా. ఒకటి, చంద్రబాబు నాయుడు గారి హస్త్రం పశుపతాస్త్రం అంటారు, అంటే అర్జునుడు వేస్తాడు. అటువంటి అస్త్రాలు మా దగ్గర ఉన్నాయి. ఏదో ఒక్కసారినో ఏదో రాజశేఖర రెడ్డి కొడుకనో ఒక ఛాన్స్ ఇద్దామని చెప్పి 2019లో పోయామే తప్ప ఈసారి కర్నూలు కొండారెడ్డి బ్రిడ్జి పైన తెలుగుదేశం జెండా ఎగురవేస్తాం, దాంట్లో అనుమానమే లేదు. ఖచ్చితంగా గెలుస్తాం. ప్రజలు మా పక్షాన ఉన్నారు. కొన్ని లోటుపాట్లు లీడర్షిప్లో ఉన్నాయి, వాటినెల్లా సర్దే కార్యక్రమమే నాది, నేను సర్దుతాను. మనం చూసాం 2014 ఎన్నికల్లో ఈ పార్లమెంటు 2 సీట్లు ఇచ్చారు. 2019 ఎన్నికల్లో వైసీపీ క్లీన్ స్వీప్ చేసింది. అంటే వైసీపీ బలంగా ఉన్నటువంటి ఈ బెల్ట్లో ఎలా ముందుకెళ్తారు? వాళ్ళు మోసపూరితమైనటువంటి హామీలు కావచ్చు, కుల సమీకరణలు కావచ్చు, వాళ్ళకు ఒక రకంగా 2014-19 అనేవి ఉపయోగపడ్డాయి. ఈసారి అటువంటిది లేకుండా మేము కూడా కుల సమీకరణలు కావచ్చు, లేక బడుగు బలహీన వర్గాలకు సంబంధించినటువంటి వాళ్ళు కావచ్చు, ఈ నియోజకవర్గంలో మంచి టీంనే పార్టీ పెట్టింది కాబట్టి వాళ్ళని గెలిపించుకొని పోయేదానికి అవకాశాలు 100% ఉన్నాయి. ముఖ్యంగా అన్నిటికంటే ఇక్కడ చంద్రబాబును చూస్తున్నారు, జగన్ను చూస్తున్నారు. ప్రజలు క్యాండిడేట్లను చూడట్లేదు. వీలు ఉంటే తెలుగుదేశం పార్టీలో అభ్యర్థుల పేర్లు పెట్టారు చంద్రబాబు నాయుడు గారు. మనుషులు కాకుండా ఎవరిని పెడితే కూడా గెలిచే పరిస్థితి గాలి ఉంది. ఈరోజు చంద్రబాబు గాలి వీస్తూ ఉంది, తెలుగుదేశం గాలి వీస్తూ ఉంది. మనం రేపు కౌంటింగ్లో మీరు ఆశ్చర్యపోతారేమో, కర్నూలు జిల్లాలో 14 2 ఎంపీలు కూడా రావచ్చు ఉమ్మడి జిల్లాలో. అటువంటి గాలి వీస్తూ ఉంది. మేము దాని వంట వండుకోవడమే లేటు. ఈ ఎన్నికల్లో ఈ రాష్ట్రంలో
తెలుగుదేశం టికెట్ వచ్చి ఓడిపోయినాడంటే వాడంత దద్దమ్మ వెధవ ఎవడు లేడు. అటువంటి గాలి ఉంది ఈరోజు. తెలుగుదేశం కార్యకర్త లీడరు నాయకులు చేతులెత్తి మొక్కి నేను అయ్యా క్యాండిడేట్ అంటే ప్రజలు ఓట్లేస్తారు, గెలిపిస్తారు. ఇది చంద్రబాబు గారి క్రెడిట్. మా బ్రాండ్ అంబాసిడర్ చంద్రబాబే, గెలుపు కూడా చంద్రబాబు గారిదే. నేను నెల రోజుల ముందు జ్యోతిష్యం చెప్తున్నా, బ్రహ్మాండమైనటువంటి మెజారిటీతో జనసేన, బీజేపీ, తెలుగుదేశం యొక్క కూటమి చంద్రబాబు ముఖ్యమంత్రి అవుతున్నాడు. బ్రహ్మాండంగా గెలుస్తున్నాం. కర్నూలు జిల్లాలో అత్యధిక సీట్లు మావే. టీడీపీ హవా నడుస్తుందని మీరు అంటున్నారు. ఆ టీడీపీ హవాని ఫ్యాన్ ద్వారా బ్రేక్లు వేస్తామంటున్నారు, ఫ్యాన్ గాలితో వైసీపీ నాయకులు. మీరే ఫ్యాన్ కరెంటే లేదు, ఆడ తిరుగుతుంది. ఫ్యాన్ కరెంటే లేదు, ఇంకేడ తిరుగుతుంది. అయిపోయింది, ఫ్యాన్ పని అయిపోయింది. ఏమైపోయి ఎట్లా అని చెప్తున్నామంటే కరెంటు బిల్లులు పెంచనన్నాడు, పెంచినాడు. మద్యపాన నిషేధం అన్నాడు అక్క చెల్లెళ్లకు. ఈరోజు మద్యపానం నిషేధం కాదు కదా, మద్యం తాపించి సంపిస్తూ ఉన్నాడు. మద్యపానం తాగినటువంటి వాళ్ళందరూ కిడ్నీలు ఫెయిల్ అయ్యి, లివర్ ఫెయిల్ అయ్యి చచ్చిపోతూ ఉన్నారు. ఏమి ఛార్జీలు? ఈరోజు ఇసుక కూడా బంగారం అయిపోయింది. ఒక్కటి కాదు, బతుకు తెరువు లేక, తాగడానికి నీళ్ళు లేక ఈరోజు ఎక్కడ తండోపతండాలుగా మా పార్లమెంట్ నుంచి వలసలు పోతున్నారు. గ్రామాలు ఖాళీ అయిపోయినాయి. కాబట్టి తెలుగుదేశం పార్టీ గెలుస్తుంది. తెలుగుదేశం పార్టీ ఈసారి టికెట్ వచ్చినోడంతా కూడా అదృష్టవంతుడే. ఫైనల్గా ఈ జిల్లా ప్రజలకి, నియోజకవర్గాల ఇన్ఛార్జీలకి, ఎమ్మెల్యే అభ్యర్థులకు మీరు ఏం చెప్పదలుచుకున్నారు? తెలుగుదేశం పార్టీగా జిల్లా అధ్యక్షుడిగా నేను కోరుకుంటున్నది ఒకటే, ప్రజలారా ఒక్కసారి ఆలోచన చేయండి. మనం వేసేది ఒక్క ఓటు. ఆ ఓటుతో మన భవిష్యత్తు మారుతుంది. తాగడానికి నీళ్లు కావాలంటే తెలుగుదేశానికి ఓటేయండి. వ్యవసాయానికి నీళ్లు కావాలంటే తెలుగుదేశానికి ఓటేయండి. మంచి మీ పిల్లలు, చదువుకున్న పిల్లలకు ఉద్యోగాలు కావాలంటే చంద్రబాబుకు ఓటేయండి. నేను మీకు విజ్ఞప్తి చేస్తున్న యువతకు కానీ, మహిళలకు కానీ, ప్రజలకు కానీ, మీరు తెలుగుదేశానికి ఓటు వేస్తేనే భవిష్యత్తు, లేదంటే సమాప్తం. ఎందుకంటే రాష్ట్రం అధోగతి. అంటే ఒక రకంగా చెప్పాలంటే హిట్లర్ పాలన విన్నాం, చూడలేదు, మనం చూస్తాం. ఈరోజు ఎక్కడ చూసినా ఎమ్మెల్యేల అరాచకం, ఎక్కడ చూసినా వైఎస్ఆర్ పార్టీ వాళ్ళ అరాచకం, తెలుగుదేశం పార్టీ వాళ్ళపైన గుండాయిజం. లాస్ట్కు రైతులు నీళ్లు కట్టుకోవాలంటే పార్టీలను చూస్తాను, నువ్వు తెలుగుదేశం పార్టీ, నీ పొలానికి నీళ్లు లేవుపో అనేటువంటి కాలాలు ఈరోజు వచ్చినాయి. కాబట్టి ఇవన్నీ పోవాలి అని అంటే తెలుగుదేశం పార్టీకి ఓటు వేయాల్సిందే. తిక్కారెడ్డి ఓటే చెప్తున్నారు. ఈ కర్నూలు పార్లమెంటు సైకిల్ హవా కొనసాగుతుంది. వచ్చేటువంటి ఎన్నికల్లో 7 సీట్లు గెలుస్తాం, ఎంపీగా కూడా గెలిచి కొండారెడ్డి బుర్జు మీద తెలుగుదేశం జెండా ఎగరేస్తామంటున్నారు. వీడియో జర్నలిస్ట్ చంద్రశేఖర్తో హుసేన్ ఆర్టీవీ కర్నూలు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.